మహారాష్ట్రలో కార్పొరేషన్స్ మున్సిపాలిటీల స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ భారీ విజయాలు సొంతం చేసుకుంటుంది. మహాయుతి అన్నటువంటి పేరుతో అప్పుడేది భారతీయ జనతా పార్టీ, మరొక వైపున శివసేనకి సంబంధించినటువంటి షిండే గ్రూపు, వాళ్ళకే శివసేన పేరు కూడా వచ్చేసింది. అట్లాగే శరద్ పవార్ నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ, ఈ ముగ్గురుతో కూడినటువంటి దాన్ని మహాయుతి అంటే. మిగతా ఎవరైతే అటు శరద్ పవార్ పార్టీ, అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఈ ముగ్గురు కలిపి మహావికాస్ అగాడి అని పేరు పెట్టుకున్నారు కదా. ఈ రెండు కూటముల మధ్య జరిగిన పోరులో మహాయుతి అంటే టోటల్గా 288 ఉంటే అందులో 239 నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి వచ్చినటువంటి రిజల్ట్స్. ఇందులో మహాయుతి అంటే బీజేపీ నేతృత్వంలో కూడా 189 సాధిస్తే, మహావికాస్ అగాది కేవలం 39కి పరిమితమైంది. మిగతా స్థానికంగా 12, బీజేపీ ఒక్కటే 111 అత్యధిక స్థానాలు గెలుచుకుంది. శివసేన షిండే వర్గం 43 గెలుచుకుంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 34 గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 30 గెలుచుకుంటే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 2, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 7కి పరిమితమైంది. టోటల్గా అక్కడ ఏది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు మరింతగా స్పష్టమవుతున్నాయి. అది ఫేక్ లేకపోతే ఈవీఎంలు అని చెప్పేదానికి ఘాటైన సమాధానం ఇచ్చినట్టయింది ప్రజలు.